బంగ్లాదేశ్ కు చెందిన ఎడమ చేతి వాటం బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఐపీఎల్ 2026 వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ 9.2 కోట్లకు భారీ ధరకు సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన బంగ్లాదేశ్ ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్ల తరపున అద్భుత ప్రదర్శన చేశాడు. అతని స్లో డెలివరీలు, కట్టర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో అతను దిట్ట. అందువల్ల ఈసారి అతన్ని ఏకంగా 9 కోట్లు పెట్టి కొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు కేకేఆర్ కు షాక్ ఇచ్చాడు ఈ బౌలర్. అవును, ముస్తాఫిజుర్ తన దేశం తరపున అంటే బంగ్లాదేశ్ తరపున ఆడటానికి వెళ్లనున్నాడు. సరిగ్గా ఐపీఎల్ మధ్యలో న్యూజిలాండ్ తో వన్డే, T20 సిరీస్ ఆడనున్నాడు. దీంతో ఐపీఎల్ మధ్యలో విరామం తీసుకోనున్నాడు. కాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం కీలకమైన సిరీస్ కోసం ముస్తాఫిజుర్ స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఏప్రిల్ 16 నుంచి 23 మధ్య జరిగే మ్యాచ్లకు అతను అందుబాటులో ఉండకపోవచ్చు. అంటే దాదాపు 8 నుంచి 10 రోజుల పాటు అతను కేకేఆర్ జట్లకు దూరం కానున్నాడు. దీంతో 9.2 కోట్లు పెట్టుకున్న మెయిన్ బౌలర్ టోర్నీ మధ్యలో వెళ్లిపోవడం కేకేఆర్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే అంశంగా మారింది.